KL Lay, we ensure that your dream job is a reality. KL deemed to be university. ప్రభుదేవ ఎలా వచ్చారండి ఆ సినిమాకి? ఎందుకంటే ప్రభుదేవ అనుకుంటే ఆ టైంలో నెంబర్ 1, ఇప్పటికైనా నెంబర్ 1 కొరియోగ్రాఫర్ అని అనుకుంటే ఏ బ్యానర్లోనైనా ఎంత పెద్ద బ్యానర్లోనైనా చేయొచ్చు. కానీ మీ బ్యానర్లో చేయడానికి ప్రభుదేవ ప్రభు శత్రు అనే సినిమాలో తను యాక్చువల్గా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్. ఒకసారి సుందర మాస్టర్ గారి అబ్బాయి కదా, సుందర మాస్టర్ గారికి ఏదో ప్రాబ్లం వచ్చింది. అంటే వేరే సినిమాకి దీని క్లాష్ వస్తే మా అబ్బాయిని పెట్టుకోండి అని అంటే, మీ అబ్బాయి బక్కగా ఉన్నాడు, వీడేంటి అది కానీ ఆయన గట్టిగా మాట్లాడాడు. అప్పుడు వచ్చి మన గోపాల్ రెడ్డి గారు చెప్పారు, మా కెమెరామెన్ ఎస్ గోపాల్ రెడ్డి గారు, లేదు చాలా విషయం ఉన్నాడు నువ్వు చూడంటే, అప్పుడు అతన్ని నువ్వు పాట అంటే పొద్దున్నే పుట్టింది చందమామ. అప్పుడే నాకు అర్థమైపోయింది, నువ్వు వీడు చాలా విషయం ఉన్నాడు అని చెప్పి. తర్వాత తను చాలా సినిమాలు చేశాడు. సినిమాలు చేసిన తర్వాత అట్లా తర్వాత అతను హీరో అయిపోవడం, మా ఇద్దరి మధ్యన పెద్దగా మాట్లాడుకోవడాలి, పెద్దగా లేవు. నేను వేరే సినిమాలు, దేవి సినిమా, ఏ సినిమా తీయడం అట్లాంటి ఇదిగా ఉండగా ఒక స్టేజ్లో తన హీరో దీని తర్వాత తను చేసే నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ లైఫ్లో తను, నేను ఆ టైంలో ఆల్మోస్ట్ లైక్ మనసంతరం నీ స్నేహం ఇవన్నీ చేస్తున్న టైంలో మనసంతరం సినిమాకి ఆడ ఫాదర్ వచ్చి నేను రీమేక్ చేస్తాను కన్నడ అని చెప్పి అంటే, మనీ వద్దులేండి సార్, మీరు నా సినిమా చాలా చేశారు కదా అంటే, లేదు ఎంతోమంది తీసుకోండి అని అంటే, మీ ఇష్టం మీరు ఎంత అంటే అంత ఇవ్వండి అన్నాను. తర్వాత నీ స్నేహం అనే సినిమా ప్రభుకి బాగా నచ్చింది. సినిమా కొంచెం అబవరేజ్గా ఆడినా కూడా అది మంచి సినిమా అంటారు కానీ, బట్ మనసంతరం మీద ఆడలేదు. నేను చెప్పాను ప్రభుకి, నాకు డబ్బులు వద్దు ప్రభు, నేను మీ ఫాదర్ కూడా చెప్పాను, ఆయన ఇచ్చాడు, నేను అంటే సరే సార్ ఒక పని చేస్తాను, నేను సినిమా తీస్తాను అని నాకు తెలియదు, కానీ మీరు ఆ మాట అన్నారు కాబట్టి నేను యాజ్ ఎ కొరియోగ్రాఫర్, హీరోగా చేసిన తర్వాత యాజ్ ఎ కొరియోగ్రాఫర్ నేను చేయడం మానేశాను. మీ నెక్స్ట్ సినిమా మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు ఒక సాంగ్ చేస్తాను. అప్పుడు వర్షం అనే సినిమాకి ఒక సాంగ్ అంటే హీరోని హీరోయిన్ని ఎలివేట్ చేసే ఒక బ్యూటిఫుల్ సాంగ్ కావాలి, అదే ఆ పాట రెయిన్లో పాట. అప్పుడు అతను పిలిచాను, ఎన్ని కమిట్మెంట్స్ ఉన్నా కూడా తనకి దాన్ని ఆపేసి నా డేట్కి వచ్చాడు, పాట తీసాడు. 6 రోజులు మేము కలిసే కారులో తిరిగాము, కలిసే ఉన్నాము. అంతా అయిపోయిన తర్వాత తను ఒక రోజు అక్కడ పాట జరుగుతుంటా అన్నాడు, సార్ నా దగ్గర చాలా కథలు ఉన్నాయి వింటారా అంటే, కొంచెం పేషెన్స్గా వింటా ఉన్నాడు. నాకు ఏది నచ్చేది కాదు, కానీ ఏదో ఒక జీల్ ఉంది, మాస్టరు మంచి టెక్నీషియన్ అవుతాము అనే ఫీలింగ్ అయితే లోపల ఉంది మనసులో. తర్వాత ఇంకా వర్షం సినిమా తర్వాత ఎక్కడో నువ్వు వస్తానే వద్దంటాను ఆ సినిమా స్టోరీ మేము అనుకుంటా ఉండగా, అప్పుడు వేరే కథ కోసం అతను ఫోన్ చేశాడు. నా దగ్గర ఉందండి ఇంకో కథ చెప్తాను మీకు అని చెప్పి, తనే నేను వచ్చేస్తాను, టికెట్ అది మీరు ఏది నేను వచ్చేస్తానంటే, నేను ప్రభు పని చేయొచ్చు కదా ప్రభు, నువ్వేదో చెప్తావు నాకు నచ్చదు, ఇవన్నీ కాకుండా నేను కథ చేశాను, ఎవరిని డైరెక్టర్ పెట్టాలో తెలియదు, నువ్వు చేసేయచ్చు కదా అనే మాట అనగానే, నా ఎప్పో వర్ణం అన్నాడు. నా ఎప్పో వర్ణం అంటే నేను ఎప్పుడు రావాలి అంటే, వచ్చే వెంటనే అన్న టికెట్ తీసుకున్నాడు, వచ్చేసాడు, ఈజ్ డైరెక్టర్.